ఏదో ఒక భారాన్ని మనం నెత్తినేసుకొని ఏదో ఒక రకంగా అందరికన్నా అనారోగ్య పాలయ్యేది మొట్టమొదటి ఎవరు అంటే సేవకుడే. ఎందుకు అని అంటే అయితే భయంకరంగా తినే పరిస్థితి, లేదు అని అంటే అసలు తినుకోకుండా కడుపు కాల్చుకునే పరిస్థితి, రెండు ఉన్నాయి. ఏ టైం ఎవరింటికి పోయినా కనీసం టీ ఇస్తారు, కనీసం మంచినీళ్ళు ఇస్తారు, ఒక మజ్జిగ ఇస్తారు, కొంచెం భోజనం పెడతారు. వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఏం చేస్తారు అని అంటే ఏదో ఒకటి మనకి కంటిన్యూషన్ ఇచ్చి పంపిస్తారు. వాళ్ళకి మన మీద ఉన్నటువంటి ప్రేమ. కానీ పనులన్నీ మనమే నెత్తినేసుకోవడం వల్ల, పుట్టినరోజా మనమే వెళ్ళాలి, ఎవరికన్నా మ్యారేజ్ డేనా మనమే వెళ్ళాలి, జ్ఞాపకార్థ గుడిక మనమే వెళ్ళాలి, అక్కడ ఏదైనా భూస్థాపిత కార్యక్రమం జరగాల మనమే వెళ్ళాలి. ఈ విధంగా అన్నిట్లో మనమే 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 మనం లేకపోతే ఇంకేది లేదు అనే విధంగా మనల్ని మనం ఆ విధంగా ఎక్స్పోజ్ చేసుకున్నాం, ఆ విధంగా మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకున్నాం. సరే, ఇంతవరకు అయితే పర్వాలేదు, బాగానే ఉంది. సంఘం అభివృద్ధి చెందకపోవడం వల్ల కూడా కారణం మనమే. ఎందుకు నీ సంఘం అభివృద్ధి చెందట్లేదు అని అంటే కారణం నేనే, ఇంకా వేరే ఎవరు కారు. ఎందుకు అని అంటే నెక్స్ట్ జనరేషన్ లేదు. కేపాల్ గొప్ప సేవ చేశాడండి, మంచి సేవ చేశాడండి. తెనాలిలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి సుమారు ఎంతమంది వచ్చారంటే మా ఊరు దగ్గర నుంచి 8 ట్రాక్టర్లు వెళ్ళంగా, సుమారు 10 ఆటోలు వెళ్ళంగా, బళ్ళు ఎన్ని వెళ్ళాయో తెలియదు, బస్సుల మీద ఎంతమంది వెళ్ళారో తెలియదు. గొప్ప సేవ చేశాడు. అతని తర్వాత నెక్స్ట్ జనరేషన్ తయారు చేయగలిగాడా? అతనే లేడు. సేవా పరిచర్లు అతనే లేడు, అతనే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత బాగా చెప్పగలిగే సతీష్ కుమార్, అతని తర్వాత నెక్స్ట్ ఎవరు? హోసన్న మినిస్ట్రీస్ ఏసన్న గారు భలే గొప్ప సేవ చేశాడు, అందరికీ తెలుసు, చాలా మంది తెలుసు. ఈ రోజుకి ఆయన పాటలో విపరీతంగా గంభీరంగా పాడుకొని వాళ్ళంటూ లేనే లేరు. కానీ ఆయన తర్వాత ఎవరు గంభీరంగా ఆయన తర్వాత సేవను చేశారు అని అంటే లేరు. ఆయన స్థాపించిపోయాడు, ఆయన పునాది వేశాడు. ఈరోజు ఆ పునాది మీద స్వారీ చేసుకుంటున్నారు. ఆ పాడిని ఆయన పాడి చేసిపోయాడు, ఈరోజు వేరే వాళ్ళు పితుక్కుంటున్నారు అంతే. స్వార్థ లేదు, స్వార్థ లేదు, నెక్స్ట్ జనరేషన్ లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే సిద్ధాంతంలో మీరు ఉన్నా ఇదైతే వాస్తవం. ఒకవేళ ఒక పాస్టర్గా, ఒకవేళ నేను ఈ పూట ఈ క్షణమే ఒకవేళ వెళ్ళిపోతే, నా కాలాన్ని ముగించుకుంటే, నా తర్వాత నేను ఎవడని తయారు చేశాను? నా కొడుకునా, నా అల్లుడినా? ఒకవేళ నా కూతురే ఉంది, నాకు మోపిల్లలు లేరు, నేను అల్లుడికి పాస్టర్ని చూసి పాస్టర్కి ఆ పిల్లనిచ్చి ఆ అల్లుడిని తీసుకొచ్చి ఆ సంఘాన్ని అప్పచెప్తా, అంతేనా? వీళ్ళందరూ నాకులాగానే ఉంటారండి. నెక్స్ట్ జనరేషన్ అంటే ఏంటి అని అంటే మనిషిని శిష్యులుగా తయారు చేయడం ఏంటి అని అంటే యేసు ప్రభుని చూస్తే యేసు ప్రభు కన్నా గంభీరంగా సేవ చేశాడే ఆ పౌలు. కానీ ఆ 12 మంది శిష్యులు చేయలేకపోయారు. ఆ 12 మంది శిష్యులు అనలేకపోయారు, క్రీస్తుని పోలి నేను నడుచుకున్నా, నన్ను పోలి మీరు నడుచుకోండి అనేటువంటి ధైర్యమైనటువంటి మాట, ఆ సాక్ష్యాన్ని ఎవరు అనలేకపోయారండి. ఆయన్ని చూసినట్టే ఉందండి. ఆయన ఎలాంటి సేవలో గంభీరమైనటువంటి పనులు చేశారు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేశారు, అలాంటి వాటినే ఈయన కూడా చేసుకుంటూ వెళ్ళారండి అని ఎక్కడైనా సాక్ష్యం ఉందా? ఎవరి దగ్గరైనా ఉందా? పౌలు దగ్గర. పౌలు ఆయన నడుచుకుంటూ వెళ్ళిన, ఆయన ప్రార్థన చేసిన ఒకేసారి ఎన్ని వేల మంది? 3000 మంది ఒకేసారి. కనీసం మన వాక్యం చెప్తే ఒక 3 ఆ ప్రసంగంలో మార్చబడ్డారండి. ఎందుకు ఆ విధంగా 3000 మంది ఎందుకు మార్చబడ్డారో తెలుసా? దానికి కారణం ఉందండి, దానికి కారణాలు ఉన్నాయి. ఆయన ప్రార్థించిన విధానం, ఆయన ఉపవాసం ఉన్న విధానం, ఆయన బోధించిన విధానం, ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యం, ఆయనలో ఉన్నటువంటి ఆ తపన, ఆ కోరిక అన్ని మిళితమయ్యి అదిగో ఆయన వల్ల ఆ కార్యం జరిగించబడింది. ఆ రోజు ఎడతెక్క ప్రార్థన చేసేవాడు. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉంది. ఎందుకు అన్నానంటే పరిచర్యను మొదలు పెట్టడానికి 40 దినాలు ఉన్నాడు. ప్రతి దానికి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన,
ప్రార్థన 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 లేని జీవితం శూన్యం. ప్రార్థన అంత బహుగా వాళ్ళ జీవితంలో ఫలభరితంగా మార్చగలిగింది. అయితే మీకు ఎక్కువ నిమిషాలు కాదు, ముందు నేను కంటెంట్లోకి వచ్చేస్తున్నాను, చెప్తున్నాను. క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి చేయడం కోసం కొంతమందిని ఏం చేశారు? కొంతమందిని అపోస్తులు గాను, కొంతమందిని ప్రవక్తలు గాను, కొంతమందిని సువార్తికులు గాను, కొంతమందిని కాపర్లు గాను, కొంతమందిని బోధకులు గాను, ఉపదేశకులు గాను. దీన్ని ఏమంటారు అని అంటే 5-fold మినిస్ట్రీ అంటారు. 5 అంచెలు, 5 పద్ధతులు. ఈ 5 పద్ధతులు మన సంఘంలో లేకపోవడం వల్ల ఈరోజు ఏం జరుగుతుంది అని అంటే సంఘం వెనకబడిపోయింది, సంఘం కుంటుపడిపోయింది. మొట్టమొదటిది దీంట్లో చూస్తే అపోస్తలులు. ఈ అపోస్తలులు ఎవరు అని అంటే ఈ అపోస్తలులు ఎవరు అని అంటే మీ అందరి చేతిని ఒక కుడి చేతిని పైకెత్తండి. మీ అందరు కుడి చేతిని పైకెత్తండి. ఈ వేలుని ఇట్లా ముడిచి ఈ వేళ్ళన్నీ ఇట్లా పెట్టి గట్టిగా వద్దండి. బిగుతుగా ఉందా? ఈ వేళ్ళన్నీ ఇట్లా ముడిచి ఈ వేలుతో దీన్ని గట్టిగా ఇట్లా పట్టండి. బిగుతుగా ఉందా? బిగుతుగా ఉందా? ఇట్లా ఇట్లా గట్టిగా ఇట్లా టైట్ ఇట్లా బొట్టనెళ్తే ఈ మిగతా 4 వేలు పట్టుకోవాలా. విప్లవకారుని చూస్తే ఇట్లా అంటాడు, ఇట్లా నుంచొని ఉంటాడు. ఎందుకు? ఆ బలం అనేది ఈ బిగుతులో కనబడుతుంది. ఇట్లా అంటే బిగుతుగా ఉండదు, ఇది ఇట్లా ముయ్యబడుతుంది. ఇట్లా ముయ్యబడితే గట్టిగా పట్టుకుని ఉంటే, ఈ పిడికిలు ఇట్లా పట్టుకుని ఉంటే ఏంటి దాని ఉద్దేశం అంటే ఇదిగోండి యూనిటీ అంటారు దీన్ని. వీటన్నిటిని ఇది బైండ్ చేస్తుంది. వీటన్నిటిని ఇది ఈ వేలు కలుపుతుంది, గట్టిగా బంధిస్తుంది, లాక్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వేలు లేకుండా దీన్ని ఎంత మొత్తినా ఎంత గట్టిగా బిగించినా ఏమీ కాదు. దీంతో ఉపయోగం లేదు అనుకుంటామేమో కానీ దీని ఇంపార్టెన్స్ దీనికి ఉంది. దీనికి ఉండాల్సిన ప్రాముఖ్యత దీనికి ఉంది. దీన్ని ఎప్పుడైతే గట్టిగా ఇట్లా పెడతామో అన్నిటినీ కలుపుకుపోయేదిగా ఉంది ఇది యూనిటీ. అదే పదంగా అపోస్తులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంత్ని, వాళ్ళకున్న అప్రూవల్స్ని, వీటన్నిటిని ఏలుకున్నటువంటి బలంతో, ఈ బలంతో దీన్ని పొందుపరుస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఎవరికి అధికారం ఇచ్చారు? అపోస్తలుకి అధికారం ఇచ్చాడు. ఎందుకు అధికారం ఇచ్చాడు అంటే వీళ్ళ మినిస్ట్రీ ఏంటి అని అంటే కలుపుకొని పోవడం. కాబట్టి కొందరిని రోగాలని, కొంతమంది వ్యాధుల్ని పోగొట్టడం కోసం ఇది అపోస్తుల బోధ. అపోస్తులు ఇంకోటి ఏముందని అంటే ఐక్యమత్యం ఉంది. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో చిట్ట చివరిలో చూస్తే ఏమంటాడంటే వారి అక్కర్ల కొద్ది వారికి ఉన్నటువంటి అన్ని కూడా తీసుకొని వచ్చి సమకూర్చి అన్నిటిని తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పడితే వాళ్ళు ఏం చేసేది తెలుసా? వారి అక్కర్ల కొలది వాళ్ళకున్న అవసరాన్ని బట్టి మీకే అవసరం ఉందో చూసి వాళ్ళకి ఇచ్చేసి సమిష్టికి ఇది కలిగిందంతా సమిష్టిది, ఇదంతా ఒకరిది, ఇదంతా మనది, మనందరం ఒకటి అనేటువంటి భావంతో, ఏకభావంతో కలుపుకొని పోయారు వీళ్ళు. నేను ఒక్కదాన్నే సపరేట్ అనుకోలేదు, నాతో పాటు వీళ్ళు కూడా ఉన్నారని చెప్పి వీళ్ళని కలుపుకుంటా పోయి ఆ బలాన్ని, దీని దగ్గర ఉన్న బలాన్ని మిగతా వాటికి కూడా షేర్ చేసింది ఇది. కాబట్టి సంఘానికి ఎవరు అవసరం అంటే అపోస్తులు అవసరం. ఈరోజు అపోస్తులు లేరు కాబట్టి ఎవరైతే ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థత కలుగుతుందో అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ ఒక్క పాయింట్తో, ఆ ఒక్క కారణంతో ఆ సంఘాలు ఖాళీ అయిపోతుంది. ఏంటి అంటే మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు కానండి కార్యం జరగదు. అదే పలానా దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన ప్రార్థన చేసిన వెంటనే ఉన్నటువంటి దురాత్మ పోయింది. ఇది సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని వదుకొని ఈ సాక్ష్యం కోసం పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తున్నారు.
ఈ సంఘం ఖాళీ అయిపోతుంది. నువ్వు దీని సీక్రెట్ని తెలుసుకోలేక నువ్వేమంటావు అంటే లబ్బో దేవో కొట్టుకుంటూ ఉంటావు. నా సంఘం ఖాళీ అవుతుందండి, నా సంఘం ఖాళీ అవుతుందండి, నేను ఎంతో బోధిస్తున్నాను కానీ ఉపయోగకరంగా లేదండి, ఆశీర్వాదకరంగా లేదండి, సంఘం బలపట్టలేదండి. నువ్వు చేయలేని పని, నువ్వు కూడా చేయగలిగిన పనిని నీతో పాటు సమానంగా దేవుడు ఏ విధంగా సంఘ క్షేమాన్ని అభివృద్ధి చేయడం కోసం సంఘాన్ని ఆ సంఘం యొక్క క్షేమాన్ని కోరుకొని దాని అభివృద్ధి కొరకు కొంతమందికి ఏవే బాధ్యతలు అప్పచెప్పాడో అదే బాధ్యత నీవు కూడా నీ సంఘంలో అప్పచెప్పాలి. సంఘం క్షేమాభివృద్ధి అంటాడు. ఒక శరీరం క్షేమాభివృద్ధి చెందాలి, బాగా బలిష్టంగా బాగుండాలి అని అంటే దాని గుండె పనిరీతి బాగా జరగాలి, తర్వాత దాని కిడ్నీలు బాగుండాలి, దాని నాడీ వ్యవస్థ బాగుండాలి, నరాల వ్యవస్థ బాగుండాలి, ఎముకలు బాగుండాలి, కండరాలు బాగుండాలి. అన్ని బాగుండి దేని పని అది చేసుకుంటా పోతేనే ఆ శరీరం ఆరోగ్యకరంగా ఉన్నట్టు. ఒకవేళ నరాలు పనిచేయడం మానేసి కనుక ఉంటే ఇదిగో నువ్వు ఎట్లా నడవాల్సి వస్తుంది అంటే ఇదిగోండి ఇట్లా నడవాల్సి వస్తుంది. ఎందుకు? నీ నరాల వ్యవస్థ పనిచేయలేదు, చచ్చుబడిపోయిందని. ఒకవేళ ఒక కన్నే ఉంటే ఎట్లా పోతావు? ఒకవేళ 2 కన్నులు లేకపోతే ఎట్లా పోతావు? ఒకవేళ గుండె పరిస్థితి బాగోకపోతే నీ పరిస్థితి ఏంటి? వీటన్నిటిని కలుపుకొని శరీరం ఏం చేస్తుంది? కప్పిపెట్టి వాటి పనితీరును బాగా చేసే విధంగా వాటికి బయట నుంచి శత్రుదాడి లేకుండా శరీరం చేయాల్సిన పని శరీరం చేస్తుంది. అదేవిధంగా నీ సంఘంలో కూడా ఖచ్చితంగా ఒక అపోస్తలుడు ఉండాలి. అతని పాత్ర ఏంటి అని అంటే అందరినీ కలుపుకుపోయేవాడిలాగా ఉండాలి. అతను కొంతమంది రోగగ్రస్తుల్ని బాగు చేసేవాడిలాగా, వ్యాధిగ్రస్తుల్ని బాగు చేసేవాడిలాగా అతను పరిచర్య అనేది ఖచ్చితంగా ఉండాలి. రెండవది ప్రవక్తలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచనం. హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఏమండి? ప్రవచించువాడు అని అంటే ఇప్పుడు దాకా దేని గురించి చెప్పుకున్నాం? ఈ వేలు గురించి చెప్పుకున్నాం. ఈ వేలేంటి? అపోస్తలులు. ఇప్పుడు ఏం గురించి చెప్పుకుంటున్నాం? ప్రవక్తల గురించి చెప్పుకుంటున్నాం. ప్రవక్త అనేవాడు వార్నింగ్ ఇస్తాడు, హెచ్చరిస్తాడు, నీ సంఘం గురించి చెప్తాడు, నీ సంఘంలోకి రాబోయేటువంటి ఇదిగో ఆపదల దగ్గర నుంచి నిన్ను కాపాడటం కోసం నీకు బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. అందుకు ప్రతి ఒక్కరు ఇదిగోండి ఇట్లా పెట్టుకుంటారు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకు? నీ సంఘంలో ఎవడో ఒకడు ఒకరోజు అయ్యా రాబోయే దినాల్లో కరోనా వస్తుంది అని చెప్పుకుంటే నీ సంఘం నుంచి ఈరోజు క్రైస్తవులకి మంచి పేరు ఉంది. పలానా సంఘం నుంచి పలానా దేవుడు అతను బయలుపరిచాడు, అతనికి ఆ గిఫ్ట్ ఇచ్చాడండి, ఆ సంఘస్థులకు ఆ వరం ఉందండి, అందుకే వాడు రాబోయేటువంటి రోగాన్ని ముందుగా చెప్పగలిగారండి. ఇప్పుడు క్రిస్టియన్ ఎక్కువ చచ్చిపోయారు అంటాడు అనేవాడు కదా. లేదు, అవును, లేదు. ఇంకోటి కూడా ఏంటి తెలుసా? ఎవరిదో క్యాసెట్ పెట్టి కాలజ్ఞానం చెప్పాడండి అతను చెప్పింది ఇప్పుడు జరుగుతుందండి. నీకు కూడా దేవుడు కాలజ్ఞానం చెప్పాడు కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయం నువ్వు చదువుకోలేదా? నీకు తెలీదా? నువ్వు ఏ రోజన్నా చెప్పావా? నీ సంఘంలో ఎవరన్నా చెప్పారా? అయ్యా ఈ రాకడకి, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అంటే మొట్టమొదటి చెప్పాడు, ఎవడో మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి. అక్కడి నుంచి వరుస పెట్టి మొత్తం చెప్పుకుంటా వచ్చాడు. ఆయన కూడా చెప్పాడు క్యాలెండర్. కానీ మనం ఫెయిల్ అయ్యాం, మనం చెప్పలేకపోయాం, మనం ఎదుటివాడికి చూపించలేకపోయాం. హెచ్చరించేవాడు దేనికి? మళ్ళీ ఒకసారి చదవండి ఆ వాక్యాన్ని. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. దేవుడు బయలుపరచకపోతే తాను బయలుపరచుకోకుండా ఏది కూడా చేయడంట. తన దాసులైన వారికి చెప్పుకోకుండా ఏది కూడా చేయడం. మరి ఈరోజు మనం తెలుసుకోగలుగుతున్నామా? మనం మోకరించగలుగుతున్నామా? ముందు చెప్పబడినటువంటి ఉపదేశాలన్నీ కూడా, ముందు చెప్పబడిన సెక్షన్లు అన్నీ కూడా ఒక్కొక్క దాన్ని మనం జోడించుకుంటూ కలుపుకుంటూ వస్తే ఇది అయిపోయే వాటికి మంచి పూలదండలా కనిపించాలి. నువ్వు ఆరాధన ఎట్లా చేయాలి, నీ సంఘంలో 5 ఫోల్డ్ని ఎట్లా మినిస్ట్రీ చేసుకోవాలి, తర్వాత ఏ విధంగా ప్రార్థించాలి, అన్ని ముఖ్యమైనటువంటి అంశాలే. మీరు ఇంతకుముందు ఎన్నో
పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళి ఉంటారు. మీరు ఏం నేర్చుకున్నారో, ఏం తెలుసుకున్నారో, ఏం బోధించారో మాకు తెలియదు. కానీ మేము దీని ఉత్తమమైందని మేము అనుకుంటున్నాం. ఇది ఉత్తమమైందో ఉత్తమం కాదో మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు ఎన్నో వాటికి అటెండ్ అయి ఉంటారు. మేము ఎన్నిటికీ అటెండ్ కాలేము, మాకు తెలియదు. మాకు తెలిసిందే మేము చెప్పాలని మాకు ఇచ్చిన భారాన్ని బట్టి, మాకు కలిగిన దాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరించుకుంటూ వెళ్తున్నాం. ఎందుకు అంటే ఆఖరి దినాల్లో ఉన్నాం, చిట్ట చివరి దినాల్లో ఉన్నాం. బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట నెరవేర్చబడింది, ఇంకా నెరవేర్చబడటానికి ఏమీ లేదు. ప్రకటన గ్రంథం కూడా చెప్పింది, దాని కూడా ప్రకటన గ్రంథం కూడా నెరవేర్పు దినాల్లో మనం ఉన్నాం. అయినా దేవుడు అన్నట్టు వాళ్ళు వింటారు కానీ గ్రహించరు, వాళ్ళు చూస్తారు కానీ చెవులు ఉన్నాయి గ్రహించరు, కళ్ళు ఉన్నాయి చూడరు. మన ఆరాధన ఏ విధంగా ఉంది, మన ప్రవర్తన ఏ విధంగా ఉందంటే అది ఆ సమరీ స్త్రీ అని చూడండి. అయ్యా మేము కూడా ఆరాధిస్తున్నాం అంటే, అమ్మ మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారమ్మా, మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. ఆ లెవెల్లో ఉన్నాం. కాబట్టి రెండో వాడు ఎవడు అని అంటే బోధించేవాడు, బుద్ధి చెప్పేవాడు, హెచ్చరించేవాడు, గద్దించేవాడు, జరగబోయే విషయాలు తెలియజేసేవాడు. అంతేగాని ప్రవచించడంగానే ఎవడో ఒకటి నెత్తిని చేపెట్టి హో నీకు ఉద్యోగం వస్తుంది నెలలో అని అంటే అది ప్రవచనం కాదు. రాబోయే సంగతులు, జరగబోయే విషయాలు బైబిలికల్గా దేవుని దగ్గరకు తీసుకురాగలిగేది. మూడవది తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. ఇదిగోండి, మొట్టమొదటిది ఏంటి? రెండోది ఏంటి? మూడోది ఏంటి? అన్నిటికన్నా పెద్దవేది. దీని బాధ్యత అంత ఆశామాషమైన వ్యవహారం కాదు. చూడటానికి స్వార్థ ప్రకటించే వాళ్ళు సౌమ్యులుగా ఉంటారు. ఈ దేశానికి స్వార్థను ప్రకటించడానికి వచ్చిన వాళ్ళు ఎన్ని శ్రమలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ పుట్టినరోజులు కానీ, వాళ్ళు చనిపోయిన దినాలను కానీ, వాళ్ళు చేసిన సేవలు కానీ మనం ఎప్పటినీ జ్ఞాపకం చేసుకోం. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. మరి ఏ రోజన్నా స్వార్థికులు ఎంతమంది వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నారో, వాళ్ళు ఎంత ప్రాణత్యాగం చేస్తే ఈ రోజులో నీ చేతిలో నా చేతిలో బైబిల్ ఉందో, నీకు నాకు రక్షణ భాగ్యం వచ్చిందో, దానికి కారకులు ఎవరో, కర్త ఎవరో, వాళ్ళని ఏ రోజు మనం జ్ఞాపకం చేసుకోం. వాళ్ళు కుటుంబాలని, రక్త సంబంధికుల్ని, అన్నదమ్ముల్ని అందరినీ విడిచిపెట్టి, వదిలిపెట్టి ఈ దేశానికి వచ్చి స్వార్థను ప్రకటించారు. ఇదిగోండి, అన్నిటికన్నా భారం కలిగింది స్వార్థంగా పనిచేయము. తర్వాత ఏంటంటే ఇదేంటి అని అంటే, ఎందుకు భారం కలిగింది అని అంటే, ఇది చాలా ముఖ్యమైన వేలు. ఎందుకో తెలుసా? మీరు పెన్నుతో రాస్తారు, దేని మీద బరువు పడుతుందో తెలుసా? దేని మీద ఆధారపడుతుందో తెలుసా? దీని మీద ఆధారపడుతుంది. శుభ్రం చేస్తారు, ఈ ఏళ్ళన్నీ తప్పించుకుంటాయి, ఈ ఏళ్ళు ఊరికి ఆధారంగా ఉంటుంది. కానీ తుమ్మేది, ఆ చివరి దాకా శుభ్రపరిచేది ఏదో తెలుసా? అందుకే అంటున్నాడు, మితంగా ఉండు అన్నింటిలో. నువ్వు పెద్దవాడివైనా అన్నింటిలో మితంగా ఉండు, స్వార్థికులు పంచి భారంతో ఉండు. హెచ్చరిస్తూ ఉంటాడు దేవుడు. నీ దగ్గర, నీ సంఘంలో ఇదిగోండి, స్వార్థికుడిని నువ్వు చేర్చుకోకపోతే, స్వార్థికుడిని ఎంకరేజ్ చేయకపోతే కొత్త ఆత్మను తీసుకురాలేడు, ఇంకోటి జీవితాన్ని శుభ్రపరచలేడు. ఇంకోడు ఇతని దగ్గర ఉన్నటువంటి భారాన్ని ఇంకో రూపంగా ఆ భారాన్ని వేరే వాడితో పంచుకొని వాడు నశించుకోకూడదని వాడిని లోపలికి తీసుకొని రాలేడు, నడిపించలేడు. కాబట్టి వీళ్ళ పాత్ర ఉండాలా. రింగ్ ఫింగర్ ఇది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. చూడండి, ఇది కాపురం పని. ఏమి కాయమంటున్నాడండి? ఏమి కాయమంటున్నాడు? దేవుని మందను. దీంట్లో కమిట్మెంట్, ఒక స్పిరిచువల్ కమిట్మెంట్ ఉంటుంది. నేను ఖచ్చితంగా, ఎందుకు, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? ఎవరు రమ్మని?
మీరు ఒక మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం ఒక్కసారి చదవరా? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం ఒక్కసారి చదవరా? నా సన్నిధిని కనబడవలనని ఆ, మీరు వచ్చుచున్నారే, మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడు? ఎవరి కోసం మీరు వస్తున్నారు? అటెండెన్స్ కోసమా? టీఏ ఇస్తారనా? భోజనం పెడతారనా? అది ఈ రోజు పని అండి. మీరు సేవకు వచ్చి ఎంతకాలం అవుతుంది? 20 సంవత్సరాలు అవుతుందండి, 25 సంవత్సరాలు అవుతుందండి. ఆ రోజు ఎవరు రమ్మన్నారని మిమ్మల్ని పిలిచిన వాడు ఎందుకు పిలిచాడు? ఉచితంగా పిలవాల. మీ మీద ఆయనకు ఒక నమ్మకం ఉంది కాబట్టి నమ్మకమైనటువంటి బాధ్యతను మీకు అప్పచెప్పారు. ఆ బాధ్యత ఆయన మందను కాయటం. ఇది మ్యారేజ్, పవిత్రమైన పని చేస్తూ ఉంటారు. మ్యారేజ్లు చేయడం కానివ్వండి, సొసైటీని కలుపుకోవడం కానీ, సంఘాన్ని కలుపుకోవడం కానీ, ఇవన్నీ చేసే బాధ్యత. ఇదిగోండి ఈ రింగ్ ఫింగర్ది. దీన్ని కాబట్టి ఏమన్నారంటే కాపర్లు అన్నారు. ఇది కాపర్లు. ఆఖరిది యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులుగా ఉండకుండా ఉండడమే మంచిది. అందుకని చెప్పి నువ్వు బోధకుని పాత్రగా ఉన్నావు కాబట్టి, మనం అందరం ఉన్నాం కాబట్టి, ఇది ఆఖరిది. ఇది ఏం చేస్తుందంటే దేవుని యొక్క 2వ రాకడకు అందరినీ సంసిద్ధపరిచేది. బోధకుడుగా నువ్వు ఆ తీర్పులోకి వెళ్ళకోకుండా మంచిగా ఉండడానికి, ఆ తీర్పును దాటడానికి, నువ్వు దాటుతూ నీ సంఘాన్ని దాటించడానికి ఇది నీకు అవసరమైనది. మనందరికీ కాళ్ళు చేతులు ఉన్నాయి. మొహం కడుక్కోవాలి అంటే నా కాలుతో నేను కడుక్కోగలనా? నా చేతితోనే కడుక్కోగలను. ఎందుకు? ఇది అంత బాడీలో ఏ ప్రాంతాన్నైనా మన సంఘాల్లో కూడా ఈ 5 ఫోల్డ్ అనేది, ఈ 5 అంచెలు అనేది మన సంఘాల్లో ఉంటే అది మీకు ఆశీర్వాదకరం. తర్వాత ఇదిగోండి మొట్టమొదటిగా మీరు చూసిన స్కిట్ ప్రకారంగా ఆ భారం అంతా మన మీదే పడి, ఆ భారం అంతా ఇంతమంది చేయాల్సిన పని నేను ఒక్కడినే చేసి నా మీదకి అనారోగ్యాన్ని తెచ్చుకొని నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకోకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతుంది. సడన్గా కాపర్ చనిపోతే పాస్టమ్మ గారు పిలిచి ప్రార్థన చేయండి అండి. అమ్మ నువ్వు ప్రార్థన చేసి సేవకురాలు కదంటే నేను ఎప్పుడు చేయలేదండి, అంతా ఆయనే చూసేవాడు. మొన్న ఈ మధ్యకాలంలో బొలిగొండ అనే ఒక ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో ఒక సేవకురాలు పిలిపించారు. వెళ్ళాం. ఏంటమ్మా అంటే ఆయన చనిపోయారండి. చాలా భేద స్థితిలో ఉంది. కానీ అమ్మ నువ్వు వాక్యం చెప్పగలవా, ప్రార్థన చేయగలవా, పాట పాడగలవా? కొడుకుని పెట్టుకున్నానండి, అప్లై చేస్తున్నాను. ఇది ఉద్యోగం కాదు, నా తర్వాత ఇంకోటి ఇచ్చి నువ్వు కొనసాగించడానికి. ఇది బాధ్యత కలిగినటువంటి ఒక పని. నీకు ఇష్టం ఉంటే, దానికి ఆ కమిట్మెంట్ ఉంటే ముందుకు రా. లేదా దాని ప్రతి వానికి వాని క్రియలను బట్టి జీతం ఇచ్చేది ఆయన. నువ్వు ఏ జీతం తీసుకుంటావో నిర్ణయం తీసుకోండి. రెండోది ఏంటి అని అంటే మీ సంఘాల్లో ఈ రోజు నుంచి అయినా ఈ 5 అంచెల్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆలోచన కలిగి ఉండండి. కాబట్టి కొన్ని మాటలు దేవుడు దీనికి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా ఈ వాక్యాన్ని విన్న తర్వాత, ఈ మాటను విన్న తర్వాత నా సంఘంలో కూడా ఈ 5 ఫోల్డ్ ఉండాలని ఆశపడుతున్నాను అనే తీర్మానం చేసుకున్నామంటే దయచేసి చేతులు ఎత్తండి. ఆ సంఘాల గురించి ప్రార్థన చేస్తాను. అయ్యా నేను ఆశపడుతున్నాను, నా సంఘంలో ఖచ్చితంగా తీర్మానం చేసు. ఎవరో ఎత్తారని ఎత్తుతున్నా కాదు. మీకు అర్థమైందా? వ్యర్థమైందా? అర్థమైంది. కాబట్టి మీరు ఆ తీర్మానం తీసుకుంటే మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, యేసయ్య మీ నామానికి ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. క్రీస్తు యేసునందు మీ ప్రయాసం వ్యర్థం కాదన్నారు ప్రభా. ఇదిగోనైనా మీరు ఈ దినాన్ని ప్రభా వారి జీవితాల్లో ప్రభా మీకోసం వెచ్చించారు. ఈ దినాన్ని ప్రభా వ్యర్థంగా పోనీకోకుండా విన్న ప్రతి మాటను ఫలభరితంగా మార్చండి ప్రభా. తీర్మానం చేసుకున్న వాళ్ళు విన్న వాళ్ళని ప్రభా మీరు కృతజ్ఞతగా జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన నూతనంగా అభిషేకాన్ని మీరు అనుగ్రహించి ప్రభా. అయ్యా ఇంకొక తలపుని మీరు అనుగ్రహించి వారి సంఘాల్లో 5 ఫోల్డ్ మినిస్ట్రీని ప్రభా మరి కొనసాగించడానికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో తీర్మానం చేసుకున్న ప్రతి సంఘాన్ని మీ హస్తాలకు అప్పచెప్తున్నాం. ఫలభరితంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చమని
యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.